హలో, నమస్తే. వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. నైరుతి ఋతుపవనాలు వచ్చాయి. తొలకరిలో రాయలసీమలో ప్రధానంగా విత్తే రాయలసీమ ప్రధానమైన పంట వేరుశెనగ ఈసారి ఎందుకు బాగా వెనకబడింది? గత కొద్ది కాలంగా వేరుశెనగ పంట సాగు క్రమేపీ తగ్గుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వ్యవసాయ పరిస్థితులు, అలాగే రాయలసీమలో వేరుశెనగ పంట ప్రధానంగా తగ్గడానికి గల కారణాలు, వీటిని చర్చించేందుకు నాతో పాటు స్టూడియోలో రాష్ట్ర అగ్రి మిషన్ మాజీ వైస్ చైర్మన్ గారు, ఐసిఏఆర్ మాజీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవిఎస్ నాగిరెడ్డి గారు, అలానే నాతో పాటు ఇంకొక వక్త, ప్రధానంగా సీనియర్ జర్నలిస్టు, రాయలసీమ వాసి, అగ్రికల్చర్ పట్ల మమకారం ఉన్న సీనియర్ జర్నలిస్ట్ రాజగోపాల్ గారు ఉన్నారు. వారికి ముందుగా స్వాగతం. రాజగోపాల్ గారు, మీ ప్రాంతంలో, ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో వేరుశెనగ సాగు నానాటికి తగ్గుతూ వస్తుందా? అసలు వాస్తవ పరిస్థితి ఏంటి? సార్, వాస్తవంగా గత 10 సంవత్సరాల నుంచి వేరుశెనగ సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తుంది సార్. దీనికి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే గిట్టుబాటు ధర అది లేకపోవడము, తర్వాత ఈ సకాలంలో వర్షాలు రాకపోవడము, ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ విత్తనాలు సరిగా సక్రమంగా ఇవ్వకూడదు, ఎరువులు ఆ దిగుబడి అంతంత మాత్రం రావడం వల్ల ఈ వేరుశెనగ వల్ల చాలా తీవ్ర నష్టం ఉందని చెప్పేసి చాలా ఒక 10 ఏళ్ళుగా పూర్తిగా ఒకప్పుడు అనంతపురం జిల్లాలో ఒక 10 years క్రితము 23 లక్షల ఎకరాలు సాగు చేసేవాళ్ళు. ఈ రోజు ఇప్పటి వరకు 70-80 వేల ఎకరాల్లో కూడా సాగు చేయలేని పరిస్థితి ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఏమో మేము సబ్సిడీ విత్తనాలు ఇస్తున్నాము, సబ్సిడీ రైతులు తీసుకోండి అని చెప్తున్నారు. కానీ సబ్సిడీ విత్తనాలు ఇస్తున్నాం చెప్తున్నారు తప్పితే ఆ మేరకు వాళ్ళకి కేటాయింపులు చేయలేదు. మామూలుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1,28,000 క్వింటాలు పంపిస్తూ అలాట్ చేసినా వస్తున్నాయని చెప్పి జిల్లా యంత్రాంగం చెప్తుంది. అయితే ఇప్పుడు వరకు 35,000 క్వింటాలు మాత్రమే అక్కడ అందుబాటులో ఉన్నాయి. అది కూడా ఏదంటే సబ్సిడీ రేట్ ఏమో క్వింటాకు 10,200 రూపాయలు ఇచ్చేసి రైతులకి 40% సబ్సిడీ మాత్రమే ఇస్తున్నారు. అంటే ఒక క్వింటాకు 6,000 రూపాయలు పెట్టి కొనుగోలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనుగోలు చేసే పరిస్థితులు లేదు. అందుకోసం చాలా మంది రైతులు వేరుశెనగ పంటను పూర్తిగా మానేసి ప్రత్యామ్నాయ పంటలు అంటే కంది, ఆముదము, ఈ మొక్కజొన్న వైపు దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఒక 7-8 ఏళ్ళుగా వర్షపాతం సకాలంలో ఈ మామూలుగా జూన్ ఎండింగ్, జూలై ఫస్ట్ వీక్ లో వేరుశెనగ సాగు చేస్తారు, మామూలుగా వేస్తారు. ఎప్పుడు కూడా గతంలో సకాలం వర్షాలు వచ్చిన సందర్భం ఈసారి బాగా అనంతపురం జిల్లాలో 6-7 వర్షాలు వచ్చినాయి బకెట్గా. ఈసారన్నా సాగు విస్తీర్ణం పెరుగుతుందా సకాలం అంటే ఈ విత్తనాలు సరిగ్గా లేకపోవడం వల్ల రైతులు దుక్కులు చేసుకున్నా సాగు చేయాలనే పరిస్థితి నెలకొంది సార్. నాగిరెడ్డి గారు, గతంలో రాష్ట్రంలో 27 లక్షల ఎకరాలలో వరి సాగు వేరుశెనగ సాగేదని ఒక లెక్క చెప్తా ఉంది. కానీ 2020 నుంచి 2024 వచ్చేపాటికి అది కేవలం 5 లక్షల లేదా 6 లక్షల ఎకరాల మధ్యనే ఉంటుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విభజన జరిగే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరి ప్రధానమైన పంట, 2 ప్రతి ఎత్తి, 3 వేరుశెనగ సాగు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వరి ప్రధానమైన పంట, 2 వేరుశెనగ, 3 ప్రత్తి. తెలంగాణలో ఫస్ట్ వరి, 2 ప్రత్తి. అయితే తెలంగాణలో వరి సాగు గణనీయంగా పెరిగింది. విభజన జరిగే సమయానికి దేశంలో సుమారుగా 5వ రాష్ట్రంగా, విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ వరి సాగులో ఉండేది. విభజన జరిగిన తర్వాత తెలంగాణలోనేమో వరి సాగులో 2వ స్థానంలోకి వెళ్ళింది, ఆంధ్రప్రదేశ్ ఏమో 9వ స్థానంలోకి వెళ్ళింది. అదే సమయంలో వేరుశెనగ అనేది రాయలసీమలో పండే పంట, రాయలసీమలో మాత్రమే పండే పంట. సో అత్యధిక ప్రోటీన్, అత్యధిక ఫ్యాట్ ఇచ్చే పంట. అంటే రాయలసీమ భూమి భేదలు కాదు, వనరుల భేదం తప్ప. అక్కడ కూడా ప్రత్యేకంగా ఖరీఫ్ లో వర్షాధారం మీదే రాయలసీమ సాగు జరుగుతుందండి. సో మీరు చెప్పిన 22 లక్షల ఎకరాలు అనేది మరి అది ఎప్పుడు అంచనానో తెలియదండి నాకు. దరిదాపుగా 12 లక్షల నుంచి 14 లక్షల ఎకరాలకి ఎప్పుడైనా పడిపోయింది అసలు రాయలసీమలో. నాకు తెలిసినప్పటికే
ఇది 2024లో సరాసరి సాగు అంచనా 13,71,000 ఎకరాలండి. కానీ ఆ సంవత్సరం సాగు జరిగింది 7,11,000 ఎకరాలు. సో ఈ 2025 అంటే లాస్ట్ ఖరీఫ్ లో 12,28,000 ఎకరాలు సాగు అంచనా అయితే సాగు జరిగింది 5,13,000 ఎకరాలు. అంటే చాలా డ్రాస్టిక్ గా పడిపోయింది ఖరీఫ్ లో. సో ఈ సంవత్సరం సాగు అంచనా 9,56,000 ఎకరాలు. అంటే సంవత్సరం పడిపోయినప్పుడు సరాసరి సాగు అంచనా పడిపోతుందండి. కానీ లాస్ట్ ఇయర్ ఖరీఫ్ లో రాష్ట్రంలో దిగుబడి కూడా 1,99,000 టన్నులు మాత్రమే వేరుశెనగ దిగుబడి వచ్చింది. కానీ దేశవ్యాప్తంగా తీసుకుంటేనేమో వేరుశెనగ దిగుబడి లాస్ట్ ఖరీఫ్ లో పెరిగింది. దీనికి ఒకటి ప్రధానమైన కారణాలు ఏంటంటే, ఇందాక సార్ చెప్పారు విత్తనాల విషయం. అంటే 19 నుంచి 24 దాకా అంటే 100% వాళ్ళకి అందిపోయినాయి అని చెప్పలేను, కానీ నేను రైతు భరోసా కేంద్రాల ద్వారాగా వాళ్ళకి గ్రామాల్లోనే విత్తనం సబ్సిడీతో వేరుశెనగ విత్తనం సప్లై చేయడం జరిగిందండి. ఇప్పుడు ఈ సంవత్సరం అసలు దరిదాపుగా విత్తనాలు సబ్సిడీ అనేది ఊరినే పేపర్ల మీద ఉంది. వాళ్ళకి లాస్ట్ ఇయర్ సప్లై చేసిన వాళ్ళకే డబ్బులు రాలేదని ఈ సంవత్సరం విత్తనాలు సప్లై కూడా లేదండి. అంటే ఇప్పుడు మీరు ప్యాడీ కానీ తీసుకుంటే ఎకరానికి ఒక 20 కిలోలు విత్తనం అవుతుందండి. 20 కిలోలు వచ్చి మాక్సిమం మామూలుగా సీడ్ ఎంత తీసుకుంటే కూడా 800 రూపాయలు అవుతుంది. వేరుశెనగకు వచ్చేటప్పటికి 80 నుంచి 100 కిలోలు విత్తనం కావాలండి. అంటే కేజీ విత్తనం 100 నుంచి 120 రూపాయల పైన ఉంటుంది. అంటే ఎకరానికి 10 నుంచి 12,000 రూపాయలు విత్తనానికే ఖర్చు అవుతుంది వేరుశెనగ విత్తనం వేసేటప్పటికి. ప్లస్ ఎరువు కూడా దుక్కిలోనే ఎరువు వేసేస్తారు, దానికి మిగతా తర్వాత వేసే ఎరువు కాదు. ఎప్పుడు కూడా మీకు పప్పు ధాన్యాలు కానీ నూనె గింజల్లో కానీ యూరియా పెద్దగా వాడరండి. వాడేదంతా సిఏఎన్, కాల్షియం, అమోనియం నైట్రేట్ వాడతారు. అంటే సాగు జరిగేటప్పటికే పెట్టుబడి చాలా వరకు దరిదాపు సగం 60% పెట్టుబడి అయిపోతుంది. ఆ తర్వాత వాతావరణ పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వాతావరణంలో వచ్చిన మార్పులండి. లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే మీకు ఫస్ట్ వాతావరణం ఉంది, కొంత సాగు జరిగింది. ఆ జరిగిన సాగు కూడా అసలు 42% లాస్ట్ ఇయర్ సాగు జరిగిందండి. నేను చెప్పిన 24-25లో కూడా 52%. అంటే సాధారణ సాగు 24-25లో 52% సాగు జరిగింది. లాస్ట్ ఇయర్ ఏమో 42% సాగు జరిగింది. ఇది ఆగస్టులో డ్రై స్పెల్ వచ్చేసేసి సాగు జరిగిన ప్రాంతాల్లో కూడా కొంత దెబ్బతినిపోయింది. మళ్ళీ హార్వెస్టింగ్ టైంకి వచ్చేటప్పటికి దరిదాపుగా మళ్ళీ అధిక వర్షాలు వచ్చి క్వాలిటీ దెబ్బతినిపోయి ధర కూడా 5,000 నుంచి 6,000కి ఎంఎస్పీకి అమ్ముకుని దెబ్బతిందండి. కానీ అదే సమయంలో రబీలో తీసుకుంటే ఈల్డ్ ఖరీఫ్లోనేమో మీకు సరాసరి ఈల్డ్ ఆంధ్రప్రదేశ్లో 937 కేజీల నుంచి 1000 కిలోలు వస్తాయి హెక్టార్కి. రబీలోకి వచ్చేటప్పటికి 2,200 నుంచి 2,400 కిలోలు ఆంధ్రప్రదేశ్లో ఈల్డ్ వస్తుంది. ఈ సంవత్సరం రబీలో సాగు అన్ని పంటలు కూడా ఆంధ్రప్రదేశ్లో సాగు గణనీయంగా ఎక్కువ జరిగినాయి. అంటే నదీ జలాల్లో నీళ్లు ఉండటం, మోంతా తుఫాను మూలంగా అప్పుడు పడిన వర్షాల్లో భూమిలో వాతావరణం ఉండటం, అప్పుడు పడిన వర్షాలు రాయలసీమ మీద కూడా వర్షాలు పడినాయండి. ఒంగోలు మీద అత్యధిక వర్షం పడింది. దాని మూలంగా రబీలోకి వచ్చేటప్పటికి సాగు గణనీయంగా దగ్గరగా రబీ సాగు 92,000 హెక్టార్లు, అంటే 2,27,000 ఎకరాల్లో రబీలో సాగు జరిగింది. అంటే ఖరీఫ్లోనే దానిలో సగం సాగు జరిగింది. దిగుబడి వచ్చేటప్పటికి ఖరీఫ్లో దిగుబడి కంటే కూడా ఖరీఫ్లో 1,99,000 టన్నులు దిగుబడి వస్తే రబీలో 2,33,000 టన్నులు దిగుబడి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. దేశవ్యాప్తంగా రబీలో వచ్చిన దిగుబడి 7,59,000 టన్నులు అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 2,33,000 టన్నులు వచ్చింది. అంటే రబీలో సాగు జరిగేది మొత్తం కూడా నీటి వనరులు ఉన్న దగ్గర మాత్రమే వేరుశెనగ సాగు చేస్తారండి. దానికి పూత దశకు వచ్చిన తర్వాత వాటర్ లేకపోతే అసలు మొత్తం ఏమీ ఉండదు. అదే వరి కానీ లేకపోతే ప్రత్తి కానీ ఎంతో కొంత దిగుబడులు వస్తాయి. వేరుశెనగ ఇక తీస్తే ఊరిన తప్పలు కాయలు ఉంటాయి తప్ప ఎటువంటి దిగుబడి ఉండదు. అంటే వర్షం ప్రధానం. అంటే మొత్తం పెట్టుబడి పెట్టిన తర్వాత మొత్తం నష్టపోయే పరిస్థితి వస్తుంది. దాని మూలంగా గణనీయంగా ఆంధ్రప్రదేశ్లో వేరుశెనగ సాగు తగ్గుతోంది. సో ఈ తగ్గే పరిస్థితుల్లోనే మేము ప్రత్యామ్నాయ పంటలు ఏం చేస్తే ఎట్లా ఉంటుందనే ఉద్దేశంలో మేము అగ్రిమిషన్ నుంచి మా టైంలో మేము ప్రయత్నం చేస్తే అంటే వేరుశెనగకి ప్రత్యామ్నాయం కంది లేకపోతే ఇవన్నీ ఆముదం వేరుశెనగకి ప్రత్యామ్నాయ పంటలు కాదండి. ఎందుకంటే వేరుశెనగ సాగు జరిగితేనే అక్కడ పశుగ్రాసం వస్తుంది. సో మన డెల్టా ప్రాంతాల్లో పశుగ్రాసం వరిగడ్డి. సో కానీ రాయలసీమలో పశుగ్రాసం ఒక కేసీ కెనాల్ కిందో లేకపోతే తుంగభద్ర హెచ్ఎల్సీ కిందో ప్యాడీ సాగు జరిగే ప్రాంతాలు తప్ప మిగతా ప్రాంతాల్లో పశుగ్రాసం వేరుశెనగ కట్టి. ఇప్పుడు మీరు ఈవెన్ బీటీ కాటన్ వేసినా కూడా కాటన్ ప్యాకెట్ వాళ్ళు 700 రూపాయలు 850 రూపాయలు ఉంటే 2 ప్యాకెట్లు 2.5 ప్యాకెట్లు పడతాయి. అంటే ఎకరానికి 2,000 అవుతుంది. వరి అయితే ఎకరానికి 700-800 అవుతుంది.
కానీ వేరుశనగ విషయంలో 10 నుంచి 12,000 ఎకరానికి విత్తనానికే ఖర్చు అవుతుంది. సో రైతు అది వెనుకబడిన ప్రాంతాల్లో పండే పంట, కేవలం వర్షాధారాల మీద పండే పంట, అక్కడ విత్తన సబ్సిడీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రభుత్వం మొట్టమొదట అందించాల్సి, వరి విత్తనం సబ్సిడీ మీద పెద్దగా అందించకపోయినా పెద్ద ఇది రైతులు మళ్ళీ వాళ్ళ దగ్గర రీసైకిల్ అవుతాయండి. కాటన్ వచ్చేటప్పటికి ఎప్పటికప్పుడు కొత్తదే కావాలి కాబట్టి అసలు ప్రభుత్వం సప్లై చేయదు. మొక్కజొన్న కూడా హైబ్రిడ్ వెరైటీ కాబట్టి అది కూడా ప్రభుత్వం సప్లై చేయదు, ప్రైవేట్ కంపెనీలే. కానీ వేరుశనగ విషయంలో ఇప్పుడు కదిరి రకాలు కానీ సక్సెస్ అయిన రకాలని విత్తనాల సబ్సిడీలో సప్లై చేయకపోవటం అనేది మాత్రం అది చాలా దెబ్బతింటుందండి. ఆంధ్రప్రదేశ్ లో వేరుశనగ పంట సాగు తగ్గితే రాయలసీమ జిల్లాల్లో మాత్రం వ్యవసాయ రంగం ప్రమాద గంటికలు మోగటమేనండి, చాలా వెనుకబడిపోతాయి. వర్షాధారం మీద ఎక్కడా కూడా నీటి వనరులు లేని ప్రాంతంలోనే వేరుశనగ సాగు, ప్రతి సాగు జరుగుతోంది. సో వాటికి ప్రత్యామ్నాయం కంది లేకపోతే పప్పు ధాన్యాల్లో మినిమం పెసరో వేస్తారు, కానీ అవి కూడా ఈల్డ్స్ వర్షం సరిగ్గా అందుకు లేకపోతే ఈల్డ్స్ రావు. ఇప్పుడు ఈ సంవత్సరం ఎల్లిన ప్రభావం మళ్ళీ తిరిగి వేరుశనగ పంట మీద చూపించే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక 10వ తారీఖు నాటికి రిపోర్ట్ నాటికి నాకు వచ్చిన రిపోర్ట్ లో ఇంతవరకు అసలు వేరుశనగ సాగు జరగలేదండి. ఇప్పుడు ఈ వారంలో ఏమన్నా కొద్ది గొప్ప సాగు జరిగి ఉండొచ్చు. ఇప్పుడు రాజగోపాల్ గారు చెప్పింది, ఈ వారం రిపోర్టింగ్ నేను చూడలేదు. దీని మీద మాత్రం సబ్సిడీ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అందించలేకపోతే ప్రభుత్వం వేరుశనగ పంట డ్రాస్టిక్ గా దెబ్బతింటదండి. ఇది రాయలసీమ చాలా ప్రమాదాన్ని చూపిస్తుంది. రాజగోపాల్ గారు, వేరుశనగ అంటే డ్రాస్టిక్ గా పడిపోవడానికి ప్రభుత్వపరమైన కారణమా లేకపోతే రాజకీయ కారణాలు ఏమన్నా ఉన్నాయా? రాజకీయ కారణాలు కదా, ప్రభుత్వ కారణాలు అనేక. ఎందుకంటే మామూలుగా రైతులు ఇబ్బందులు నష్టం వస్తుంది చేయకపోయినా దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఊళ్ళో ఇట్లాంటి ఫ్రీగా ఇస్తామని వేరుశెనగ కూడా 20% రైతులతో చెల్లించుకొని 80% సబ్సిడీ ఇస్తే అసలు ఇప్పుడు బీమా ఇన్సూరెన్స్ ఉంది. గతంలో ఏంటంటే ఎవరి ఇయర్ ఏ ఇయర్కి ఆ ఇయర్ ఇన్సూరెన్స్ తీసి రైతులకి పంట నష్టపోతే డబ్బులు వచ్చే పరిస్థితి కొద్దిగా. కానీ ఇప్పుడు 5 years ఇది తీసుకుంటానడం వల్ల రైతులకి ఏమాత్రం ఇన్సూరెన్స్ 5 years 6 years ఏమి రావడం లేదు సరిగా. అందుకోసం రైతులు ఏ పంట పండించినా కనీసం యోగాలు పంట లేకపోయినా ఇన్సూరెన్స్ వస్తుంది. కనీసం దానికి ఇప్పుడు నాగిరెడ్డి సార్ అన్నట్లు కనీసం మేత, పశువులకు మేత దక్కుతుంది అనే వాళ్ళు సాగు చేసే పరిస్థితి ఉండేది రైతులు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వం ఏమాత్రము సబ్సిడీ విత్తనాలు సరిగా ఇవ్వడం లేదు, ఎరువులు సరిగా ఇవ్వడం లేదు. దీంతో ప్రోత్సాహం లేదు. ప్రోత్సాహం అంటే రైతులకి ఏదో ఒక విధంగా మీరు ఈ వేరుశెనగ పంట పోతే మనకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుందని రైతుల్లో చేసేసి విత్తనాలు ఉచితంగా ఇస్తే ఇంకా మంచిది. ఆ విధంగా అయితే విస్తీర్ణం మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. కానీ ఈ 40% 30% సబ్సిడీ విత్తనాలు ఇస్తే ప్రయోజనం అయితే లేదు సార్. ఓకే, నాగిరెడ్డి గారు, రైతులు వాతావరణ మారిన పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిన అవసరం లేదంటారా? రైతులు వాళ్ళ మనస్తత్వం ఏమైనా మారిందా లేకపోతే మారాల్సిన అవసరం ఉందా? సార్, మారిన వాతావరణ పరిస్థితుల్లో పంటలను సూచించి అందించాల్సింది ఎవరండి? పరిశోధనా సంస్థలు, శాస్త్రవేత్తలు. సో నా పరిశోధనా సంస్థల్లో దాని ప్రత్యామ్నాయం పంట వేసి చూపించి, లేకపోతే ఫీల్డ్ మీదకి వచ్చి ఫీల్డ్ లో డెమాన్స్ట్రేషన్ ప్లాట్లుగా తీసుకుని ప్రత్యామ్నాయ పంట వేసి చూపించి అది లాభసాటిగా చూపిస్తే రైతు ఎందుకు మారడండి? రైతుకు కావాల్సింది లాభమే. వాళ్ళు ఏ పంట, నేను వేరుశనగే వేస్తానని అనడం, కానీ ఆ ప్రాంతానికి గతానిగా అనేక దశాబ్దాలుగా ఏ ప్రాంతంలో ఏ పంట సూటబుల్ అవుతుందో ఆ పంటే సాగు జరుగుతోంది. ప్రత్యామ్నాయం ఉన్న దగ్గర ఆల్రెడీ ప్రత్యామ్నాయం ఇంకెళ్ళారు, మీకు తెలుసు. సో డెల్టాలో వరి ల్యాండ్స్ దగ్గర మీకు ఆక్వాకల్చర్ ప్రత్యామ్నాయం వెళ్ళారు. అట్లాగే బోర్వెల్స్ కింద వరి సాగు మానేసి పామాయిల్కి వెళ్ళారు. అట్లాగే ఏమాత్రం వాటర్ ఫెసిలిటీ ఉంటే మొక్కజొన్నకి వెళ్ళారు, జొన్నకి వెళ్ళారు, బోర్వెల్స్ కింద. సో మీరు ఇప్పుడు ఇక్కడ దీన్ని కూడా బోర్వెల్స్ ఉంటే బోర్వెల్స్ కింద వేరుశెనగ పంటను సపోర్ట్ చేస్తే, ఇప్పుడు ఖరీఫ్ లోనేమో 1000 హెక్టార్కి 1000 కిలోలు సరాసరి దిగుబడి వస్తే రబీలో 200, ఈ సంవత్సరం 2400 కిలోలు వచ్చింది. అంటే నీటి వనరులు పెరిగితే, వాళ్ళకి అనుకూలమైన వాతావరణం పెరిగి నీటి వనరులు పెరిగితే వాళ్ళు డెఫినెట్ గా ఇదిలోకి వెళ్తారు. రెండోదేమో ముందు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా విత్తనం సప్లై ఇన్ టైంలో విత్తనాన్ని వాళ్ళకి ఎంతో సబ్సిడీ ఇచ్చైనా సరే అందించాలండి. అక్కడ ఏదో లిమిట్ పెడతాము, లేకపోతే 1 హెక్టార్కి ఇస్తాము లేకపోతే అనేది కాదు. రెండోది ఇన్సూరెన్స్ విషయంలో ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఉచితంగా రైతు ప్రీమియం కూడా మేమే పే చేసి ఉచిత ఇన్సూరెన్స్ అమలు చేయడం జరిగింది. 5 సంవత్సరాలు కూడా 8,200 కోట్లు ఇన్సూరెన్స్ క్లెయిమ్లు పే చేయడం జరిగింది. ఇప్పుడు ఉచిత ఇన్సూరెన్స్ రద్దు చేశారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళకి లాస్ట్ ఇయర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రీమియం పే చేయకపోతే
లాస్ట్ రబీలో అసలు రైతు ప్రీమియం కట్టుకుంటానన్నా సరే వాళ్ళు కంపెనీలు కొటేషన్ ఇట్లా అసలు ఇన్సూరెన్సే లేదు. అట్లాగే ఇప్పుడు తెలంగాణలో కూడా నేను వచ్చి ఇప్పుడు మీ ఫోన్లో ఉండగానే కోదండరెడ్డి గారు చేశారు, అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ గారు. తెలంగాణలో కూడా ఇన్సూరెన్స్ లేదు అనేది వాళ్ళు కూడా ఇస్తున్నారు. ముందు పంటల బీమా పథకం అనేది రైతుకు అనుకూలంగా పంటల బీమా పథకాన్ని ఇటువంటి వర్షాధార ప్రాంతాల మీద పంటలు సాగు చేసే వాళ్ళకి తప్పనిసరిగా అమలు చేయాలి. లేకపోతే వాళ్ళు పంట దెబ్బతినిపోతే వాళ్ళు మొత్తం నష్టపోతే ఎట్లా సాగు చేస్తారు? ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో దగ్గరగా లాస్ట్ ఖరీఫ్ మొత్తం దెబ్బతింటే ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల, 0 వడ్డీ రాయితీ ఇవ్వాల రైతులకి. ఇవన్నీ ప్రభుత్వానికి వెళ్లాల్సిన రాయితీలు వాళ్ళకి సకాలంలో అందాలి కదా. ఒక పంట నష్టపోతే ఇమీడియట్ గా రెండో పంట వేసుకోవడానికి ఇచ్చేది ఇన్పుట్ సబ్సిడీ. అరే మొత్తం లాస్ట్ ఖరీఫ్ లో దెబ్బతిన్న ఏ పంటకి కూడా ఇవ్వాల. ఒక్క మే జూన్ నెలలో హార్టికల్చర్ ఏదో కొద్దిగా దెబ్బతిందంట, 1,08,00,000 ఎంతో, అది మాత్రం ఇప్పుడు రిలీజ్ చేస్తున్నామని అడ్మినిస్ట్రేషన్, అది కూడా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ పెట్టారు. మోహన్ తుఫాన్ నష్టపోయింది, దానికి ఎక్కడ ఇవ్వాల. రాయలసీమలో ప్రతి గణనీయంగా నష్టపోయింది. ప్రతి సాగులో 50% ప్రతి కర్నూలు జిల్లాలోనే సాగు జరుగుతుంది రాష్ట్రంలో. ఇప్పుడు వేరుశెనగ కూడా ప్రధానంగా అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య ఈ 3 జిల్లాల్లోనే ప్రధానంగా, కర్నూలు, నంద్యాల జరిగినా సరే ప్రధానమైన జిల్లాలు. సో ఈ 3 జిల్లాల్లో ఇదంతా కూడా వర్షాధారం మీద సాగు జరిగే పంటలు. సో వీళ్ళకి వర్షాధారం మీద సాగు చేసే రైతులకి మనం ఇచ్చే రాయితీలు ఏది కూడా ఇప్పుడు మనం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్లు పెట్టి ఇస్తున్నాం, కానీ వాళ్ళకేం వెళ్ళట్లేదు కదా. ఉచిత విద్యుత్తు వాళ్ళకి ఇచ్చేది కూడా వాళ్ళకేం వెళ్ళట్లేదు కదా. లేని దగ్గరే కదా సాగు జరుగుతుంది. మేము రైతు సంఘాలుగా మొట్టమొదటి నుంచి కూడా వర్షాధారం కింద సాగు చేసే రైతులకి ఫెర్టిలైజర్ కానీ విత్తనాలు కానీ ఎంత సబ్సిడీ ఇచ్చైనా ఇవ్వాలి. దేశంలో ఇప్పటికీ కూడా అత్యధికంగా సాగు జరుగుతుంది వర్షాధారం మీద పంటలే. ఆంధ్రప్రదేశ్ లో కూడా అంతేనండి. ఇన్ని రకాల వనరులు మనం ఇన్ని లక్షల కోట్లు పెట్టి పెంచినా సరే ఇప్పటికీ ఇంకా వర్షాధారం మీద సాగు జరిగే పంటలు రాయలసీమ నుంచి మీకు గుంటూరు జిల్లా, పల్నాడు వచ్చేదాకా అదే పరిస్థితి. మళ్ళీ ఉత్తరాంధ్ర జిల్లాలో అదే పరిస్థితి, ఒక్క డెల్టా ప్రాంతాల్లో తప్ప. వాటి మీద టాప్ ప్రయారిటీ ఇవ్వకుండా ఎక్కడి నుంచో 1,00,000 కోట్లతో పోలవరం నుంచి బనకచెట్లకు నీళ్లు తీసుకొస్తాం. ఆ నీళ్లు ఎక్కడికి వెళ్తాయి? ఆ నీళ్లు వెళ్ళిన ప్రాంతాల్లో కాదు కదా ఈ సాగు ఎక్కడ కూడా జరిగేది. సో ఆ వెళ్ళే ప్రాంతాల్లో సాగు జరిగిన పంటలు ఈ సంవత్సరం మొక్కజొన్నకు ధర ఉందా? 2 పంటల్లోనూ మొక్కజొన్న ధర కుప్పకూలిపోయింది. అరటి 2 పంటల్లోనూ కుప్పకూలిపోయింది. సో శనగ మొత్తం కుప్పకూలిపోయింది. మొత్తం ఇప్పుడు మామిడి ధరలు మొత్తం కుప్పకూలిపోతున్నాయి. ఇవన్నీ రాయలసీమలో పంటలే కదా. హార్టికల్చరు మీరు మొట్టమొదటి ఉల్లి పంట దెబ్బతిన్న దగ్గర నుంచి మొదలుకొని ఉల్లి హార్టికల్చర్, మొట్టమొదటి ఖరీఫ్ లో దెబ్బతిన్న అరటి హార్టికల్చర్, అలాగే మామిడి మొత్తం హార్టికల్చర్. ఇప్పుడు కూడా ప్రధానమైన పంటల మీద పండిన పంటలకి వాళ్ళకి రాయితీతో విత్తనాలు, వాళ్ళకి పెట్టుబడి ఫెర్టిలైజర్ అందించడం, అలాగే వాళ్ళకి ధర పండించిన తర్వాత ఇప్పుడు కూడా నేను చెప్పిన రబీలో కూడా ఖరీఫ్ లో అయితేనేమో అసలు ఎంఎస్పీలు తీసుకుంటేనేమో 2024-25లో 6,783 రూపాయలు క్వింటాల్ మొక్కజొన్న ఎంఎస్పీ అండి. 25-26లో 7,263 రూపాయలు, అంటే 480 రూపాయలు పెంచారు. కానీ ఆ ఎంఎస్పీ ఖరీఫ్లో ఎవరికి వెళ్ళాల. సో ప్రకటించిన ఎంఎస్పీ వాళ్ళకి వెళ్ళాలి కదా. రబీలో కూడా ఆ ఎంఎస్పీకి 7,000కి రబీలో విత్తనాన్ని కొనుగోలు చేస్తారు కాబట్టి ఖరీఫ్ కంటే కొంత బెటర్ అండి, క్వాలిటీ వస్తుంది కాబట్టి. ఈ సంవత్సరం ఏమో 354 రూపాయలు పెంచి 7,515 రూపాయలు ఇప్పుడు రాబోయే పంటకు చేశారు. ఓకే రాజగోపాల్ గారు, అసలు వేరుశెనగకి అసలు భవిష్యత్తు ఉంటుందంటారా, లేకపోతే మున్ముందు ఏం జరుగుతుంది అనేది అక్కడ ఉన్న రైతులు చర్చించుకునే అంశం? సార్ భవిష్యత్తు ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు మామూలుగా ఉపాధి హామీ పథకం సంబంధించిన పనులు ఇంత కోట్లు ఖర్చు, దాన్ని వేరుశెనగకి అవకాశం కల్పిస్తే రైతులకి ఖర్చులు తగ్గుతాయి కదా సార్. పంట ఈ కూలీల ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడు మామూలుగా ట్రాక్టర్లతో దున్నే ఈ ఖర్చులన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు మామూలుగా ఉపాధి హామీ పనులు చాలా మటుకు అవసరం లేని చోట పనులు చేసి కోట్లు ఖర్చు. అవి మాత్రం ఈ ప్రభుత్వం ఈ విధంగా వేరుశెనగ పంటకి రైతులకు ఉపయోగపడంగా పెడితే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది సార్. దాంతో పాటు మామూలుగా ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వాలి సార్. పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోతే ఎట్లా సార్? రైతులు మామూలుగా ప్రకటనలు ఇస్తున్నారు తప్పితే ఎక్కడ ఆదుకుంటా మీరు చేస్తే ఎక్కడ రైతులను ఆదుకో. ఇప్పుడు రైతుకు ఒక భరోసా కల్పించాలి కదా. ఇప్పుడు పంట ఓకే, మీరు పంట సాగు చేయండి, మీకు ఒకవేళ పంట దిగుబడి సరి రాకపోతే మేము ఆదుకుంటాం, మీకు ఎంఎస్పీ ఖచ్చితంగా మేము దగ్గర చూస్తామని ఎవరు రావడము, ఊరికి సబ్సిడీ విత్తనాలు అయితే రిబన్ కట్ చేయడం పోవడం, అవి అందుతున్నాయా లేదా, లేదా సాగు ఎలా జరుగుతుంది, క్షేత్రస్థాయిలో అధికారులు వెళ్ళడం కానీ ఏం లేదు. ఇప్పుడు ఉన్న దానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి గారు సెక్రటరీలు కూర్చొని
మాట్లాడితే ఎరువులు తగ్గుతున్నాయి, లేకపోతే రైతులు విత్తనాలు చేసి ఇవన్నీ ఉపయోగం లేదు. క్షేత్రస్థాయిలో అధికారులు కానీ ఆ స్థానిక ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎట్లా జరుగుతుందని చేస్తే కొద్ది వరకు ప్రభుత్వానికి ఇది వస్తుంది. అంతేగాని ఏ మాత్రం ఆదుకోకుండా రైతుకి భరోసా ఇవ్వకపోతే నాకు తెలిసి వేరుశెనగ పంట మాత్రం జీరో అవుతుంది సార్. ఒక 2-3 ఏళ్ళే, దూరం కూడా కాదు. ఓకే, నాగిరెడ్డి గారు, ఈ నెల 30వ తారీఖు నాడు రైతులు రైతులు పెద్ద ఎత్తున ధర్నాలు ఆందోళనలు చేయడానికి పిలిపించారు. దీని వెనక కార్పొరేట్ కుట్ర ఉంది అనే ఒక కోణం ఒకటి వినిపిస్తా ఉంది. నిజంగానే కార్పొరేట్లకు సంబంధించిన ఈ కుట్ర చేయాల్సిన అవసరం ఉందా? సార్, ఇక్కడ వేరుశెనగ పంట విషయంలోకి వచ్చినప్పటికీ నూనె గింజలు ఇప్పటికీ కూడా దేశంలో సర్ప్లస్ కాదండి. పప్పు ధాన్యాలు, నూనె గింజలు ఇప్పటికీ దేశంలో సర్ప్లస్ కాదు. సో ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా అయిన వెంటనే ఇదేమిటి ఇంత వ్యాస్ట్ అగ్రికల్చర్ రీసోర్సెస్, ఆయనేమి రైతు కాదు, సో నేనేమి కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని కాదు, కానీ ఆయన మొట్టమొదటి వేసిన ప్రశ్న, అరే మనం పెట్రోల్ డీజిల్ దిగుమతి చేసుకుంటున్నాం అంటే అర్థం ఉంది, అరే ఎడిబుల్ ఆయిల్ నుండి పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకోవడం ఏంటని పల్సస్ టెక్నాలజీ మిషన్, ఆయిల్ టెక్నాలజీ మిషన్ స్టార్ట్ చేశాడండి. అది విజన్. సో అక్కడి నుంచే అనేక పరిశోధన సంస్థలు వచ్చినాయి. సో పప్పు ధాన్యాల్లో ఈల్డ్స్ వచ్చి తర్వాత మనం సెల్ఫ్ సఫిషియన్సీకి వెళ్ళాం. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మళ్ళీ డెఫిసిట్ లోకి వెళ్ళిపోయాం. ఇంపోర్టేషన్ కాకపోతే అంటే ఇక్కడ రైతుకి గిట్టుబాటు కాని పరిస్థితిలో మన దగ్గర శనగ సర్ప్లస్ ఉన్నా కూడా విదేశాల నుంచి ఎలో చేసేస్తున్నారు దిగుమతిని. ఇప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ కాక, ఇన్పుట్ సబ్సిడీ అందక, సో ఈవెన్ రాయితీలు కూడా వాళ్ళకి అందాల్సిన రాయితీలు కూడా అందక, విత్తన సబ్సిడీతో విత్తనం కూడా సరిగ్గా అందకపోతే, నేను చెప్పింది అత్యధికంగా విత్తనానికి అత్యధికంగా ఖర్చు అయ్యే పంట వేరుశనగ పంట. సో వెనుకబడిన ప్రాంతాల్లో వర్షాధారం మీద సాగు చేసే పంట, వాళ్ళంతా బలహీనమైన రైతులు సాగు చేసే పంట. సో దీని మీద టాప్ ప్రయారిటీలో ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వకపోతే దగ్గరగా ఇప్పుడు చెప్తున్న 13 లక్షల ఎకరాలు, 14 లక్షలు కాదు, 20 లక్షల ఎకరాలకి ప్రత్యామ్నాయం అనేది ఆ ప్రాంతంలో ప్రత్యామ్నాయం మనం చూపించలేము. ఒకవేళ వాళ్ళు మళ్ళీ మెట్ట పంటలో వాళ్ళు కందో లేకపోతే ఏదో పెసరా మినుమో లేకపోతే ప్రత్యేక వేస్తే వ్యాపార పంటలు కూడా ఏమి ఇదిగా లేవు. సో ప్రతి మొత్తం దెబ్బతినిపోయింది. సో అట్లా కాదు, ఏ కర్నూలు జిల్లాలో ప్రతి సాగు జరుగుతుంది, నంద్యాల జిల్లాలో మొక్కజొన్న సాగు జరుగుతుంది, అనంతపురం, అన్నమయ్య, సత్సాయి జిల్లాల్లో వేరుశెనగ సాగు జరుగుతుంది. అక్కడ వాతావరణం, ఆ భూమి వాటికి అనుకూలం. ఆ ప్రాంతాల్లో ఆ పంటలకు సరైన సపోర్ట్ ఇవ్వాలి. ఆ రకంగా ఏ ప్రభుత్వం ఉన్నా సరే, మేమైనా సరే, లేకపోతే ఎవరున్నా సరే, ఆ వైపు ప్రాక్టికల్ గా క్షేత్రస్థాయి పరిస్థితుల మీద దృష్టి పెట్టకపోతే భవిష్యత్ వ్యవసాయ రంగం మీద ప్రమాద కంటికలు ఆల్రెడీ ఇప్పుడే మోగుతున్నాయి, రాయలసీమ మీద ప్రమాద కంటికలు మోగుతున్నాయి. దీని మీద దృష్టి పెట్టకపోతే మొట్టమొదట రాయలసీమలో రైతాంగం దెబ్బతింటప్పుడు ఈవెన్ పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లా, ఒక డెల్టా ప్రాంతం తప్ప కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా, పెన్నాడు డెల్టా వరకు ఇరిగేషన్ వనరులతో నుంచి నదీ జలాలు ఉన్నాయి. లాస్ట్ ఖరీఫ్లో కానీ రబీలో కానీ పర్వాలేదు, వాళ్ళకి కూడా గిట్టుబాటు ధర, ఎంఎస్పీ రాకపోయినా ఒక 100-200 అటు ధర వచ్చిందండి. కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు, తీవ్రంగా దెబ్బతింటున్నారు. సో దీని మీద టాప్ ప్రయారిటీ ఇచ్చి దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, రాజగోపాల్ గారు, పామాయిల్ ఎక్కువగా దిగుమతి చేసుకోవడం వల్ల వేరుశనగని ఉత్పత్తిని తగ్గించారనే ఒక వాదన వినపడుతుంది కదా, దాని మీద ఏమంటారు? లేదు సార్, అట్లేం లేదు. రాయలసీమలో ప్రధానంగా మొదటి నుంచి కూడా వేరుశనగ, అంటే దానిపైన ప్రభుత్వం ఒకవేళ వాళ్ళ రైతులు ఆదుకోకపోతే మొత్తం కాడి కింద వేస్తారని అనుకుంటే జరుగుతుందేమో, కానీ రైతులు మాత్రం ఇప్పటికి కూడా వేరుశనగ సాగు చేసే ఆలోచనతోనే ఉన్నారు. ఎందుకంటే నేను మామూలుగా గత 30-40 సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మాండంగా దిగుబడి వచ్చేది. మన నాగిరెడ్డి సార్ అన్నట్లు ప్రభుత్వాలు ఆదుకుంటే ఒక సంవత్సరం పంట పడకపోయినా 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం సాగు చేసే నష్టం వచ్చినా ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మొత్తం జీరో, రైతుల దగ్గర ₹1 పెట్టుబడికి లేదు. కూలీలు సమస్య, ఆ అమ్ముకునే టైంలో గిట్టుబాటు ధర ఉండదు, ఒకవేళ అంత దిగుబడి వచ్చినా. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా దీనికి ఒక ప్యాకేజ్ లేకుంటే రైతులు ఏ విధంగా ఆదుకొని రైతులకి సబ్సిడీ మొత్తం 100% సబ్సిడీ ఇవ్వడమా, లేదంటే ప్రోత్సాహం లేదు, గతంలో మాదిరి మేము మీ పంట వేయండి, మేము ఒకవేళ పంట నష్టపరిహారం ఇస్తాం దిగుబడి రాకపోతే, లేదు ఇన్సూరెన్స్ రాకపోతే మేము ఆదుకుంటాం, ప్రభుత్వం భరోసా ఇవ్వగలిగితేనే ఆ పంట సాగు చేస్తారు. కానీ లేకపోతే భవిష్యత్తులో పంట సాగు చేసే పరిస్థితి లేదు సార్. ఎందుకంటే రైతులు గ్రామాల్లో. చివరిగా నాదొక ప్రశ్న, రాబోయే దశాబ్ద కాలంలో వేరుశనగ రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుందంటారు? సార్ ఇక్కడ ఒకటి ప్రధానమైన అంశం మీకు చెప్పేది సార్, రైతు వలసలు అత్యంత ప్రమాదకరం, అత్యంత బాధాకరం.
రాయలసీమలో నుంచి వలసలు ఆగాలి అంటే వేరుశనగ పంట పండితేనే ఇంటి దగ్గర పశువులు పాడి పశువు ఉంటేనే మనిషి వలస పోడండి. సో వేరుశనగ పంట ఎప్పుడైతే పండదో పశుగ్రాసం లేనప్పుడు పశువులను అమ్మేసినప్పుడు వలసకి వాళ్ళ ఇంతకు ముందు కూడా జరిగింది. నీటి వనరులు ఉన్న దగ్గర అరటి సాగు జరుగుతోంది. అట్లాగే చిని ప్రధానం, నీటి వనరులు ఉన్న దగ్గర చిని అనంతపురం కడప జిల్లాలో సాగు జరుగుతోంది. నీటి వనరులు లేని దగ్గర ఇప్పుడు ఆగస్టు 20వ తారీఖు దాకా దీని కట్ ఆఫ్ టైం అండి. 20వ తారీఖు దాకా కట్ ఆఫ్ టైంలో కానీ వర్షాలు పడకపోతే, విత్తనాలు అందించకపోతే అప్పుడు ప్రత్యామ్నాయ పంటలు లాస్ట్ ఇయర్ ప్రత్యామ్నాయ విత్తనాలు కూడా ఇవ్వలేదు. కంది కూడా ఆళ్ళు తెచ్చుకుని వేసుకున్నారు. కంది కూడా కట్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత భూమిని వదిలేదాకా వేశారు. అది కట్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత వేస్తే ఆఖరిలోకి వచ్చేటప్పటికి మీకు టెంపరేచర్లు పెరిగిపోయి దిగుబడులు రావండి. సో ఇది శాస్త్రీయతగా నిరూపితమైన టైం. ఈ పంట ఈ రోజుల్లో సాగు జరగాలి. వేరుశనగ ఇక్కడి నుంచి మొదలు ఈ లోపు సాగు జరగాలి. ఈ లోపే విత్తనాలు అందించాలి. ఈ లోపే వాళ్ళకి భరోసా ఇవ్వాలి. సో ఆ టయానికి కానీ సాగు జరగకపోతే మీకు ప్రత్యామ్నాయ పంటల కింద అలసందలు కానీ లేదా ఉలవలు కానీ లేకపోతే అప్పుడు చేసుకునే మిగతా పంటలు ఏదైనా వర్షాభావ పంటలలో విత్తనాలు సప్లై చేయాలి. ఆ రెండు ఆలోచన ఇమీడియట్ గా వ్యవసాయ శాఖకి ముందస్తే ప్రణాళిక ఉండాలి. ముందస్తు ప్రణాళికలు లోపిస్తున్నాయి. దాని మూలంగానే రైతు సంక్షోభంలోకి వెళ్తున్నాడు. ఇది రాజకీయ అంశంగా నేను చెప్పట్లేదు. కానీ రాయలసీమ ప్రాంతంలో ప్రధానమైన పంటని మనం దృష్టి పెట్టుకోకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయని మాత్రం నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ద్వారాగా అందరికీ కూడా, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, రైట్. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. రాయలసీమలో వేరుశనగ పంట చాలా ప్రధానమైన పంటని, ఈ పంట వర్షాధార పంట అయినందువల్ల ప్రకృతి మీద లేదా వాతావరణ మార్పుల మీద నెట్టేసి చేతులు దులుపుకునే దానికన్నా కూడాను ప్రభుత్వం కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్లాలని, రైతులకు అందించాల్సిన విత్తనాలు, సబ్సిడీలు, ఇతరత్ర అన్నిచ్చి రైతులను ప్రోత్సహించాలని చెప్పి వక్తలు చెప్పారు. సో ఈ చర్చ ఇంతటితో ముగిస్తూ రైతులు సుభిక్షంగా ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసిన వక్తలకి మరోసారి ధన్యవాదాలు చెప్తూ ఈ చర్చను ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. నమస్తే సార్.